సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. 500 రూపాయలు ఒక తండ్రి ప్రాణాన్ని తీశాయి. నిన్నటి వరకు ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న వ్యక్తి ఒక్కసారిగా విగతజీవిగా మారాడు. కారణమేంటో తెలుసా? కేవలం కనిపించకుండా పోయిన 500 నోటు. అవును, ఆ డబ్బు తన తండ్రి దగ్గరే ఉందని అనుమానించిన కొడుకు ఇవ్వాలని పట్టుబట్టాడు. తండ్రి నిరాకరించడంతో కన్న తండ్రి గొంతునే కత్తితో కోసి దారుణంగా హత్య చేశాడు. 500 కోసం తండ్రిని చంపేంత కోపం ఎందుకు వచ్చింది? అసలు ఏం జరిగింది? కర్ణాటకలోని బీదర్ జిల్లా భరూరుకు చెందినటువంటి శంకర్ అనేటువంటి 70 ఏళ్ల వ్యక్తి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని అల్లిపూర్లో తన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. అయితే బుధవారం రాత్రి శంకర్ కుమారుడు తుకారాం తన 500 రూపాయలు కనిపించడం లేదని గుర్తించాడు. ఆ డబ్బును తన తండ్రే తీసుకున్నాడని అనుమానించాడు. డబ్బులు తనకు ఇవ్వాలని తుకారాం తండ్రిని అడిగాడు. నేను తీసుకోలేదని ఎంత చెప్పినా కూడా కుమారుడు వినలేదు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇక మాట పెరగడంతో తుకారాం క్షణికావేశానికి లోనై కత్తితో తండ్రి పైన దాడి చేశాడు. గొంతుకు తీవ్ర గాయం కావడంతో శంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపైన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తండ్రి హత్యకు దారితీసిన పరిస్థితులు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు సేకరిస్తున్నారు. కేవలం 500 రూపాయలు, కానీ ఆ డబ్బు కోసం జరిగిన గొడవ ఒక తండ్రి ప్రాణాన్ని తీసింది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబానికి జీవితాంతం మిగిలే విషాదాన్ని మిగిల్చింది. కోపం, ఆవేశం అదుపు తప్పితే దాని పరిణామాలు ఎంత ఘోరంగా ఉంటాయో ఈ ఘటన మరొకసారి గుర్తు చేస్తోంది.